అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. హెల్తీ రెసిపీస్లో ఇవాళ మనం చూడబోయే రెసిపీ తండూరీ బ్రాక్లీ. సో బ్రాక్లీ ఒక చాలా మంచి హెల్తీ వెజిటబుల్ అనమాట. దీంట్లో ఐరన్, ఫైబర్తో పాటు ప్రోటీన్ కాంటెంట్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకంతా ఇది ఒక మంచి వెజిటబుల్. సో ఇవాళ ఈ బ్రాక్లీతో ఈ స్పెషల్ తండూరీ రెసిపీ చూడబోతున్నాం. రండి ఎలా చేయాలో చూద్దాం. తండూరీ బ్రాక్లీ చేయడం కోసం నేను ఒక పెద్ద బ్రాక్లీని తీసుకుంటున్నాను. వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయాలి. ఇవి మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్లో ఉంటే బాగుంటుంది. సో వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసిన తర్వాత ఇలా ఒక స్టీమర్లో పెట్టి కనీసం 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసి పక్కన పెడుతున్నాను. తండూరీ బ్రాక్లీకి మ్యారినేట్ కోసం ఒక బౌల్లో 1 కప్ గట్టి పెరుగు వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండాలి. ఇదంతా బాగా కలపాలి. ఇక్కడ నేను హంగ్ కర్డ్ యూస్ చేశాను. అంటే పెరుగులో ఉన్న మాయిశ్చర్ అంతా పోవడం కోసం పెరుగుని ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనకి మ్యారినేట్ నీళ్లలాగా కాకుండా చిక్కగా థిక్గా ఉంటుంది. మ్యారినేట్ తయారైనట్టే. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బ్రాక్లీ పీసెస్ని మ్యారినేట్లో వేసి బాగా కలపాలి. ఈ ముక్కలన్నిటికీ మ్యారినేట్ బాగా పట్టేట్టు చూసుకోవాలి. స్పూన్తో కాకుండా ఇలా జెంటల్గా చేతితో కలిపితే బాగుంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కనీసం 1 గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. గంట తర్వాత వీటిని గ్రిల్ చేసుకోవచ్చు. నేను ఈ రెసిపీ కోసం ఇక్కడ ఒక గ్రిల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీనికి బదులు అవెన్లో గ్రిల్ చేయొచ్చు, లేదంటే నార్మల్ గ్రిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదంటే మీరు నార్మల్గా వాడే పెనం మీద కూడా వీటిని పెట్టి రోస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఈ ప్యాన్ మీద కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యి లేదంటే నూనె కూడా వాడుకోవచ్చు. మ్యారినేట్ చేసిన బ్రాక్లీ పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టి కాల్చాలి. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వీటిని ఒక్కొక్క వైపు ముందు 4 నిమిషాలు కాల్చాలి. వీటిని ఇంకొక వైపుకి తిప్పితే ముందు కాస్త నెయ్యి అప్లై చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ రివర్స్ తిప్పి ఇంకొక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి. ఇంకొద్దిగా నెయ్యి అప్లై చేస్తే కొంచెం క్రంచీగా రోస్ట్ అవుతాయి. వీటిని వెంటనే బయటికి తీసేయకుండా ఇలా ఒక 2 నిమిషాలు రోస్ట్ చేస్తే బాగుంటుంది. బ్రాక్లీలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. దీన్ని ఇలా సింపుల్గా కుక్ చేస్తే తినడానికి టేస్టీగా ఉంటుంది. అలాగే న్యూట్రిషన్ కూడా బాగా ఉంటుంది. నేను ఈ తండూరీ బ్రాక్లీని సైడ్లో సాలెడ్తో పుదీనా చట్నీతో సర్వ్ చేస్తున్నాను. దీన్ని మీరు వేడివేడిగా స్టార్టర్ లాగా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తండూరీ బ్రాక్లీ ఎంత ఈజీగా మనం చేసుకున్నామో చూసారు కదా. ఇది చేసిన వెంటనే బాగా వేడిగా ఒక మింట్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది ఒక మంచి హెల్తీ మీల్ ఆప్షన్ అనమాట. సో డైట్లో ఉండే వాళ్ళు కానీ కొంచెం లైట్గా ఏదైనా తినాలనిపిస్తే ఇలాగ చేసుకొని మీరు తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది, ప్లస్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.